ఆంధ్రాలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు రోజుకో తీర్లా సమ్మె చేయబట్టి దాదాపుగా 15 రోజులు దాటింది కదా. అయినా కానీ గవర్నమెంట్ వాళ్ళను పట్టించుకుంటలేదని ఆఖరికి గీ పని ముంగటేసుకుంటే చూడుర్రి ఏమైందో. ఆంధ్రాలో అంగన్వాడీ అక్కలు ఇక మంత్రుల ఇళ్లు దొరకబట్టే పని ముంగటేసుకున్నారులా. లేకపోతే ఏంది, వాళ్ళు అడిగిందేంది, వాళ్ళకు నెలకు కనీస వేతనం కింద 26,000 గ్రాడ్యుటీతో పాటు ఇన్ని రోజులు నమ్ముకొని పని చేసినందుకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించుర్రి అని డిమాండ్ చేసిర్రు. ఎంతగాని చేస్తారేంది కథ. గిన్ని దినాల సంధి రోజుకో తీర్లా చేసింది మళ్ళా చేయకుండా కొత్తగా ప్లాన్ చేసి మరీ నిరసనలు చేస్తుర్రు. ఇక ఇట్లయితే లాభం లేదు అనుకున్నారో ఏమో గాని ఇట్లా ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న ఇండ్ల మంత్రి ఇల్లు దొరకబట్టి ముట్టడి చేసిర్రులా. మంత్రి జోగి బయటకు రావాలా అని గట్టిగానే పట్టుబట్టి కూసున్నారులా. ఇక ఇల్లు పోయేటట్టు లేరు. మళ్ళా అసలే ఎన్నికలు దగ్గర పడుతున్నాయని అనుకున్నాడో ఏమో గాని సారు గిట్లా బయటకు వచ్చి అలా డిమాండ్ల లెటర్ తీసుకొని గిట్లా చెప్పుకొచ్చిండులా. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు వారి డిమాండ్లు, వారి ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వివిధ రూపాల్లో వాళ్ళ సమస్యను ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా చెప్పారు. మీ అందరికీ కూడా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేదల పట్ల మంచి మనసుతో ఉంటాడో, కరుణ భావంతో ఉంటాడో మీ అందరూ కూడా తెలుసు. ఈ పరిస్థితులన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఆల్రెడీ తీసుకువెళ్ళాం. ఆయన కూడా ఏ విధంగా మంచి చేయాలి, పక్కన ఉన్న రాష్ట్రాలు ఏ విధంగా ఇస్తా ఉన్నాయి, మనం ఏ విధంగా ఇవ్వాలి, అన్నిటికన్నా ఒక అడుగు ముందుకు ఎట్లా ఇవ్వాలనే ఆలోచనతో ఆయన అందరితో మాట్లాడుతూ ఉన్నారు. తప్పనిసరిగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి మేలైన వారు కోరుకున్న విధంగా మంచి జరుగుతుందని చెప్పేసి నేనైతే అక్క చెల్లెమ్మల తరఫున ముఖ్యమంత్రి గారితో 1-2 సార్లు మాట్లాడి ఆయనకి గట్టిగా చెప్పి మేలు జరిగే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను. గిట్ల అక్కలు డేర్ చేసి మంత్రి గారింటిని పట్టుకుంటే ఆయన ఇలా లెటర్ పట్టుకొని సానుకూలంగా స్పందించి సీఎం దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత వరకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిండు పోర్రి. అంగన్వాడీల జీతాలు పెంచే దానికోసం కృషి చేయాలని చెప్పి మరొకసారి మంత్రి గారిని